హలో. హలో. సార్ అది లైన్ కట్ చేసేది మీరు మొన్న చేస్తున్నారు కదా, ఆ, అది కట్ చేసేది. మేము మా మా ఇక్కడ మా సత్యం ఉన్నాడు కదా ఎమ్మెల్యే మాకు, ఆ, ఆయనతో నేను మాట్లాడిస్తా. నీకు ఈ నెంబర్ ఇదే కదా, ఆ, నేను డ్రైవర్ చేస్తా. ఆ. ఇక మరి నువ్వు కట్ చేస్తున్నావు కదా, చేయరు మీరు. ఇక నేను సత్యంతో ఈ నెంబర్ ఇదే కదా. నాదే మా ఏ గారి నంబర్ ఇచ్చి అర్థం కాలే. మా సార్ నంబర్ ఇయ్యే. నీ నెంబర్ ఇస్తా, నువ్వు కట్ చేస్తున్నావు కదా, సత్యంతో మాట్లాడిస్తా నీకు. సరే. ఇది తెలుసు కదా సత్యం అన్న, ఆ, ఆయనతో మాట్లాడిస్తా. నువ్వు కట్ చేస్తున్నావు కదా, ఆ, నువ్వు డ్యూటీ చేస్తావు ఊళ్ళే, ఆ. నువ్వు డ్యూటీ చేస్తావు ఊళ్ళే. చేయమంటే చేస్తా, వద్దంటే పోతా. ఇప్పుడు నువ్వు కట్ చేస్తా అంటే నువ్వు డ్యూటీ చేస్తావా? అంటే ఇప్పుడు నేను ఆ బిల్ అడగద్దా? బిజీ కదన్నా, నేను కడతా. నువ్వు ఇంత టైం చేసి కుదరదు అన్న. కాదన్నా, నీకు ఎన్ని రోజులు చెప్తున్నావు? సంవత్సరం దాటింది. సంవత్సరం దాటా నేను కర్మల్లో ఉంటున్నా అన్న, నేను ఎమ్మెల్యే అదే. పని చేస్తున్నా. అదే అన్నా, నీకు సంవత్సరం దాటింది. ఇప్పుడు ఎప్పుడు నేను 10 రోజులు కడతా, 1000 అదే రూపాయలు కడతా. అదే నేను నువ్వు 1000 కడతా, నేను ఇంటికి ఉండలేను, 1000 కడతా. నువ్వు ఎంత తీసుకొని నువ్వు నా కట్టేది ఏముందన్నా? నువ్వు కడితే డిపార్ట్మెంట్ కి కదా, ఇప్పుడు నాకైతే నువ్వు చెప్తావు అన్నావు కదా. అన్న, కట్ చేస్తున్నావు కదా. ఓ. నేను ఎమ్మెల్యే సార్ మీ సొప్పదండి ఎమ్మెల్యే తోని మాట్లాడిస్తా, మీ ఏ గారికి మాట్లాడతా. మాట్లాడి అన్నా ఇప్పుడు. ఆ, అంటే నువ్వు సార్ కట్ చేస్తున్నావు కదా, అది కాదన్నా, ఇప్పుడు సార్ ఏమంటాడు? నువ్వు బిల్లు కట్టాలి కట్ కానీ. చేసి చూసినాక నువ్వు డ్యూటీ చేస్తా. నేను సరే. నువ్వు కట్ చేస్తా, నువ్వు డ్యూటీ చేస్తావు కోర్టులే. అదే నువ్వు చేయమంటే చేస్తా, లేకుండా లేదే. కానీ నువ్వు దొరికిన నీకు ఎప్పుడు తెలుసా అన్న, ఆ, నీకు టార్చర్ వేరే ఉంటది సరే. తెలుసా నీకు? అలా గురించి తెలియదు ఇంకా. నేను సరేనే ఇప్పుడు నువ్వు అంటే సరే. నువ్వు దొరికిన టార్చర్ వేరే ఉంటుంది అన్న. అది కాదన్నా, ఇప్పుడు నీకు సంవత్సరం దాకా అడగకున్నా ఒక కానీ. మాట ఏంటరా, ఇప్పుడు మల్రెడ్డి చేసిండు ఫస్ట్ మా ఊళ్ళే, తిరుపతి మల్రెడ్డి చేసిండా, లైన్మెన్ చేసిండు ఆయన. తిల్లపురం మళ్ళీ ఆయన లైన్మెన్ కాదు. ఆయన చనిపోయాడు తెలుసా నీకు? ఆయన ఎంత మాకు ఇట్లా నీ లెక్క మాకు గుండెకాలు చూపెట్ల ఆయన. అదేనే ఇప్పుడు నీకు ఎప్పుడు నుంచో ఫోన్ చేస్తున్నా అయినా సరే. ఇప్పుడు ఇప్పుడు మీ అన్న గుండెతాన్ని తమ్ముడా? చూపిస్తున్నావు కానీ, నువ్వు గుండెతాన్ని చూపిస్తున్నావు కానీ గుండెతాన్ని దొరికినా నీకు ఏముంటుందో నీకు తెలుస్తుంది ముచ్చట ఏందన్నది. నీకు అదే ఏం కూడా అడ్రస్ లేకుండా చేసి పడుతుంటాం మేము, తెలుసా నీకు? నా గురించి మీకు ఏందన్నది. సరే నీకు సరే. అడ్రస్ కూడా ఏం తెలియదు నువ్వు కడితే కట్టులే, కట్టకు అంటే ఇప్పుడు. అన్న. అడ్రస్ కూడా వెళ్ళకుండా చేస్తా నేను. సరే సరే. ఓకేనా? సరే చెయ్యి. నువ్వు దొరకవా నాకు? నేను రోజు వస్తున్నా, దొరకడేమో. రోజు ప్రతి రోజు వస్తున్నా నేను. నువ్వు దొరకవా నాకు? అరే నేను రోజు వస్తున్నా మీ ఊరికే. నీకు నిన్ను డ్యూటీ చేయగలుగుతావా? నువ్వు చేయమంటే చేస్తా, పొమ్మంటే పోతా. నువ్వు కడిగేస్తాను, కడిగేసి చూడు. కడిగేసినాక నీ సంగతి ఎంత నేను చూస్తా. నేను అది చేస్తా. నువ్వు మొన్న ఏమన్నావు? అన్న మేము కడుకుంటాం అంటే ఇప్పుడు మాకు చాలా కానీ రోజులే. వీలు కాదు ఇప్పుడు. సంవత్సరం 2 సంవత్సరాలు అని చెప్పిన నువ్వు ఎన్ని రోజులు బిల్లు 1000 కడతా, 1000 రూపాయలు కడతా, ఇంటి కౌంట్లో 1000 కడతా. నువ్వు ఎంత అన్న 1000 కాదు, 500 కట్టు. నిన్ను ఎవరంటారు? నువ్వు కడిగేస్తాను కదా, కడిగేసి చూడు. నీ సంగతి ఎంత చూస్తలేదు నేను. బిల్లు కట్టినప్పుడు కట్ చేస్తా ఉంటావు. ఏమంటారు? బిల్లు నీకు ఎన్ని రోజులు చెప్తున్నా చెప్పు. నీకు పానం ముఖ్యమా? నీకు పానం ముఖ్యమా, నీ బిల్లు ముఖ్యమా? ఏది? నీకు పానం ముఖ్యమా, బిల్లు ముఖ్యమా? నాకు 2 మాట్లాడు. అంటే ఏం చెప్తావు? ఏం చేస్తానా? నువ్వు దొరికినప్పుడు నీకు చాచలేదు అన్నది. అదేనే అంటే నిన్ను బిల్లు అడుగుడు పొరపాట మాది అడగద్దా? నువ్వు దొరికిన ఉంటది బిడ్డ, నువ్వు దొరికిన ఉంటది. ప్రశాంత్ గారు ఏందన్నది, ఏం చేసినా తెలుస్తుంది. అదే అన్న, నిన్ను బిల్లు అడుగుడు పొరపాటరా? పొరపాటు కాదు. నువ్వు నాకు కడిగేస్తాను కదా, కడిగేసి చూడు. ప్రశాంత్ గారు ఏం చేస్తాడో తెలుస్తుంది. పిచ్చి రావద్దావు, నేను ఏం చేస్తాడో తెలుస్తుంది. నువ్వు దొరకవు నాకు. నువ్వు బూడిపిల్ల బోళం దొరుకుతావు, నువ్వు తిరుపతి దొరుకుతావు నాకు. అన్న నేను రోజు మీ ఊరికి వస్తున్నా, నేను వేరే ఊరికి కాదు. నాకు ప్రశాంత్ గారు ఏందనేది తెలుస్తుంది, విషయం ఏందనేది. నువ్వు కడిగేస్తాను కదా, సత్యవంతులు మాట్లాడి ఈ నంబర్ ఏనా సత్యవన్న కూడా నువ్వు. అరే మాట్లాడి అంటే సత్యమన్న అప్పుడు సత్యమన్న సార్ చెప్తే బిల్లు కట్టకని చెప్తారా? ఈ కావచ్చు రేపు కట్టుకోని చెప్తారు కావచ్చు. కానీ నువ్వు కడిగేస్తాను కదా ఆ రోజు. అరే ఆ రోజు అంటే బిల్లు పెండింగ్ ఉంది, కట్టాలి, కట్టకపోతే కట్ చేస్తామని చెప్పిన. మీరు నీ ప్రాణానికే ఉంటది బిడ్డ. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు అనుకున్నా నీకు బూడిపిల్ల బోళాన్ని దొక్కి పారుతా. నేను బుద్ధి సాగుతా. నేను నా గురించి తెలియదు ఇంకా ఏందని తెలుసా? సరే బూడిపల్లి అడుగు, నా గురించి ఏందన్నది. ప్రశాంత్ గారు ఏందని తెలుసుకుంటావు నువ్వు. సరే సరే. అంటే ఇప్పుడు హలో, పలానా ప్రశాంత్ గారు ఏందన్నది నీకు వెళ్తాయి. బూడిపల్లి రవిశంకర్ గారు పని నడిపిన వరకు నేను తెలుసా నీకు? సరే సరే. నువ్వు కట్టకపోతే కట్టకపో. నువ్వు మళ్ళీసారి నాకు ఫోన్ చేసావు అనుకో, బాగుండదు బిడ్డ. ఫస్ట్ చెప్తాను నీకు నేను. సరే నిన్ను ఫోన్ చేయడానికి నువ్వు మొన్న నంబర్ ఇస్తే నన్ను ఫోన్ చేసింది. నువ్వు కడిగేస్తాను కదా, నువ్వు కడిగేసినట్టు లేదు. నీ నంబర్ ఏడ పెట్టాను ఆడ పెడతా. రవిశంకర్ తో కూడా మాట్లాడాను నేను. అన్నా నీకు నేను సంవత్సరం నుంచి చెప్తున్నాను, ఇప్పుడే కాదు, సంవత్సరం కూడా దాటి. సంవత్సరం అది కట్ట, ఇంకా కూడా కట్ట పో. ఏం బిగుతావు బీగిపో. సరే నువ్వు కడిగేస్తాను
సరే నువ్వు కడిగేసిన వెళ్తుంది బిడ్డ, నువ్వు కడిగేసిన వెళ్తుంది పిల్లు, నువ్వు కడిగేసి నువ్వు దొరికిన నీకు మళ్ళా ఈగలు ముసరాలే తెలుసా నా గురించి తెలియదు. సరే సరే అన్న, నువ్వు కట్టకు ఇంకేంది. రవిశంకర్ అడుగు సార్ చెప్తాడు. సరే సరే ఓకేనా? సరే సరే అన్న. నువ్వు కడిగేస్తావు కదా. అరే ఇప్పుడు సరే నువ్వు సరే నేను చెప్తాలే, ఫోన్ చేస్తాలే మళ్ళీ నీకు. నువ్వు కడిగేసినా అనుకో నేను ఇంటికి వచ్చి కొడతా బిడ్డ, నేను ఇంటికి వచ్చి కొడతా అట్టే కాదు నిన్ను. సరే సరే అన్న. ఓకే ఇంటికి వచ్చి కొడతా నేను అట్టే కాదు బిడ్డ. సరే సరే నా గురించి తెలియదు, ఇంకా కరీంనగర్ గురించి నువ్వు తెలియదు నీకు. సరే సరే ఓకే ఓకే బాబు. ఓకే.